ప్రాబ్లం ఏంటి చెప్పు అసలు ఇక్కడ ఏంది వాటర్ ప్రాబ్లం ఏంటి చెప్పనా? వాటర్ ప్రాబ్లం ఏం లేదండి, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఓకే. వాటర్ అంతకుముందు వచ్చే నీళ్ళు ఇప్పుడు రావట్లేవు, ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అంతకుముందు ఎస్సీలు కూడా వచ్చి నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పేది. మంత్రి గారు ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకొని, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు జయశ్రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు కొత్త వరకు నీళ్ళు అందేదా చూసేది. ఇప్పుడు ఎవరు చూసేటోళ్ళు లేరు, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఊరు మొత్తం గొర్రెలే ఉన్నాయి. దాదాపు 4-5 లక్షల గొర్రెలు ఉన్నాయి మా ఊరు మీద. 90% పొలాలు మొత్తం పోయినాయి, గొర్రెలే మేస్తున్నాయి. దగ్గర పుట్టకు వచ్చిన పొలాలు, ఈయన పొలాలు కూడా పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలేదండి, గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు ఇది. పోయిన సంవత్సరం అంత. ఇప్పుడు మేము కొంచెం ముందుకు పోయినాము, ముందుకు పోతే మొత్తం ట్యాంకర్లతో వాటర్ పోసుకుంటారు. ఏంటి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మేము ట్యాంకర్లతో పోసుకోవాలన్నా కూడా మాకు నీళ్ళు లేవు. అచ్చా. అదే ఊరికి కూడా అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు లేకుంటే ఊరికి కూడా తాడానికి నీళ్లు ఉండకపోవు. ఆ నీళ్ళే వస్తున్నాయి. ఇప్పుడు ఊరికి కేసీఆర్ గారి పుణ్యమాన అంతోగంత బాగుపడ్డాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక ఏం లేకుండా పోయింది. ఏం చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి ఏం లేదండి, మాకెళ్ళి ప్రత్యేక దృష్టి పెట్టి మాకు కొస వరకు నీళ్ళు అందేటట్టు చూసి, మాకు ఇక్కడనే దగ్గరలోనే ఉంటుంది, మాకు లిఫ్ట్ సాగర్ లిఫ్ట్ కూడా ఉంటుంది మాకు. దాన్నన్నా మా బండకుంట కలిపేటట్టు దీన్నన్నా దాదాపు 2-3 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుంది మాకు లిఫ్ట్. ఇప్పుడు లోకల్ మంత్రి గారి దగ్గర మీరు వెళ్ళి కలవడం చేయలేదు? వాటర్ లేదు, ప్రాబ్లం ఉందని చెప్పేసి కాదు, ఇప్పుడున్న నల్గొండ ఉత్తమరెడ్డి గారు లేదండి, మేము కలవలేదు. కలిసి చెప్పాలి. కనీసం మంత్రి గారు కూడా ఇటు నీళ్ళు వస్తున్నాయా లేదా చెక్ చేయడానికి కూడా రావట్లేదు.